హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హౌస్ లో శాండ్ టాస్క్ అయిపోయింది అనమాట. అసలు మామూలు ఇంట్రెస్టింగ్ లేదు, ఓ రేంజ్ ఇంట్రెస్టింగ్. హౌస్ మేట్స్ అయితే ఇంకా బీపీ ఒకటి తక్కువ అనమాట. హౌస్ మేట్స్ కి మెడికల్ రూమ్ కి వెళ్తారు కాసేపు అయితే. ఆ రేంజ్ ముఖ్యంగా ప్రేరణ అయితే చూడాలి. వీళ్ళందరూ ఆ దడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గౌతమ్ ఎప్పుడు వస్తే అప్పుడు వీళ్ళ దడదడదాడలే. అసలు టాస్క్ అయిన తర్వాత మొత్తం హౌస్ మేట్స్ గౌతమ్ని ఓ రేంజ్ లో ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం మొదలు పెట్టే వరకు అదే పని. గౌతమ్ అలా ఆడాడు, గౌతమ్ ఇలా ఆడాడు, వీళ్ళే ఇన్ని రోజులు నువ్వు టాప్ 5 కూడా పనికిరావు, నువ్వెక్కడ విన్నారా అని అన్నవాళ్లే ఆ విష్ణు నీ గేమ్ ఎక్కడుంది, నీ గేమ్ ఎక్కడ కనిపిస్తుంది అన్న విష్ణు ఎవరు ప్రతి ఒక్కళ్ళు హౌస్ లో ఎంతమంది ఉన్నారో అంతమంది అసలు గౌతమ్ గేమ్ కి ఫిదా అయిపోయారనమాట. ఈ శాండ్ టాస్క్ ఆ రేంజ్ ఇంట్రెస్ట్. ప్రేరణ అయితే నాకు లైవ్ లో ప్రేరణ చూస్తుంటే అమ్మ ఈ టాస్క్ ఇంకా సేపు అయితే ప్రేరణ ఒక రౌండ్ మెడికల్ రూమ్ కి వెళ్ళొచ్చి ఎలా ఉందని అంత టెన్షన్ పడిపోయింది అనమాట. అందరూ ఓ రేంజ్ టెన్షన్ పడిపోయారు. అండ్ ఆ టెన్షన్ ని అక్కడితో టాస్క్ అవగానే వదిలేయలేదు. అందరూ గౌతమ్ ని ప్రేస్ చేశారు. అందరూ హౌస్ మేట్స్ అందరూ. ఏంట్రా ఆ ఆట, ఏంట్రా ఆ కట్ చేయడం, ఏంట్రా దడదడలు వచ్చేసే కదరా, ఏంట్రా అది. అందరూ ఓ రేంజ్ జరిగిందబ్బా టాస్క్. ఫుల్ గా మాట్లాడుకుందాం. సబ్స్క్రిప్షన్ అడగలేదు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే సబ్స్క్రైబ్. అండ్ ఒక లైక్. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రమే ఒక లైక్ చేసుకోండి. నచ్చలేని వాళ్ళు ఎలాగూ లైక్ చేయరు. అండ్ ఎవరైతే డిస్లైక్లు చేస్తారో ఆ డిస్లైక్లు ఎవరు జనాలకు కనపడవు. కాబట్టి అది డిస్లైక్ చేయడం వల్ల యూజే లేదనమాట. సో అది సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాము. ఫస్ట్ వచ్చేసి హౌస్ లోకి ఓంకార్ వచ్చారు. అది నేను ఎప్పుడో పొద్దున్నే కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో లేకపోవడం వల్ల నేను ఎప్పుడేం పెడుతున్నానో అర్థం అవ్వట్లేదు మీకు. సో మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేసి వచ్చేసేయండి. అక్కడ 97,000 ఫాలోవర్స్ ఉన్నారు. అంటే నేను మీకు యూట్యూబ్ లో జస్ట్ ఒక 1 hour 30 minutes ఎక్కువ వీడియోస్ చేయను కదా, చాలా తక్కువ చేస్తాను నాకున్న టైంలో. ఇప్పుడు నాకు ఎంత అయిందో చెప్పినా నా టైము 3 అయింది. సో ఇలా మిడ్ నైట్ లేచి అప్పుడప్పుడు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు వీడియోస్ చేసి ఇలా చేస్తూ ఉంటాను. సో నాకు ఇన్స్టాగ్రామ్ అయితే మనం కెమెరా ముందుకు రావట్లేదు కదా, 24 hours అవైలబుల్ ఉంటాను. ఆల్మోస్ట్ మీతో దగ్గరగా చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యి ఉంటాను. అండ్ ఎప్పుడో పెట్టాను ఓంకార్ వచ్చాడు, నిఖిల్, ఓటప్పీలు ఇవన్నీ. బట్ చాలా మంది తెలియదు. అంటే కింద కామెంట్లో పిన్ కూడా చేసి పెట్టాను, చూసుకోలేదు వాళ్ళు. సో అక్క మీరు ఇలా చెప్పారు కదా అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఎప్పుడో పెట్టాను పొద్దున్నే. ఓటింగ్ కూడా పెట్టాను. దానికి ఓటింగ్ పెడితే ఆల్మోస్ట్ 40K ఓటింగ్ కూడా, 35-40K ఓటింగ్ కూడా వచ్చింది దానికి. అంటే ఎవరు చూడలేదో నాకు అర్థం అవ్వలేదు. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఓంకార్ హౌస్లోకి రావడం జరిగింది. ఆయన గేమ్స్ ఆడించుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. ఇట్స్ శాండ్ టాస్క్ దగ్గర ఇంకోటి ప్రోమో గురించి మీకేమనిపించింది? ఏదైతే సెకండ్ పెయింట్ ప్రోమో ఉందో నిఖిల్ వర్సెస్ గౌతమ్, మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. శాండ్ టాస్క్ ఏంటంటే అసలు ఇంతకుముందు ఏ సీజన్లోనో, లాస్ట్ సీజన్లోనే అనుకుంటా, కేక్ కటింగ్ ఏదో సేమ్ టాస్క్ జరిగింది. కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు జరగలేదు. అస్సలు ఓ రేంజ్ ఇంట్రెస్టింగ్ అనమాట. గౌతమ్, రోహిణి, నిఖిల్ వీళ్ళు ముగ్గురా. ఫస్ట్ గౌతమ్ వెళ్తాడా ఏకంగా పెద్ద ముక్క కట్ చేసేస్తాడు. ఆ కట్ చేయడం కూడా నిఖిల్ టాస్క్ అయిన తర్వాత అంటాడు, ఈడు వెరైటీ కటింగ్ రా, పైనుంచి ఇలా కట్ చేస్తాడు రా, మధ్యలో ఇలా వంక తిప్పుతాడు రా. అలా కట్ చేసేటప్పుడు నెక్స్ట్ వాళ్ళకి పడిపోద్ది కదరా. ఆల్మోస్ట్ నిఖిల్తో సహా ప్రతి ఒక్కళ్ళు పొగడ్డమే. ఇంకా చెప్పాలంటే కొంచెం నబీల్ తక్కువ పొగిడాడు అని అనిపించింది. మిగిలిన వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు. సో కట్ చేయడం కూడా చాలా స్ట్రాటజీగా కట్ చేసేవాడు అనమాట. పెద్దది కట్ చేసేసి వెళ్ళిపోయేవాడు. మిగిలిన వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే దాన్ని పడకుండా స్లోగా చిన్న పీసులు కట్ చేసుకుంటూ వచ్చేవారు. మళ్ళీ గౌతమ్ వెళ్ళేవాడు. మళ్ళీ పెద్ద ఒక్కసారి అనుకుంటా నిఖిల్ కూడా ఒకసారి 2 సార్లు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాడు, పెద్ద కేక్ ఉన్నప్పుడు. కానీ గౌతమ్ అలా కాదు, చిన్న కేక్ ఉన్నప్పుడు కూడా ఉన్న దాంట్లో పెద్ద ముక్క కట్ చేస్తాడు. ఆ కట్ చేసి ఆ కటింగ్ కూడా ఇలా షేప్. సో ఇలా షేప్ లో కట్ చేసినప్పుడు తిన చేతిలో అయినా పడిపోవచ్చు, అవతల చేతిలో అయినా పడిపోవచ్చు. ప్రేరణ అదంటే, ఒరే ఆ కటింగ్ ఏంట్రా, నీ చేతిలో పడిపోతుందని భయమే లేదేరా అంటది. టాస్క్ అయ్యేటప్పుడు కూడా కెమెరామెన్ ప్రేరణని నేను అనుకున్నా. కరెక్ట్గా నేను పెట్టేటప్పుడు టాస్క్ అవుతుంది అనమాట. నేను ప్రేరణను చూసి ఓహో ప్రేరణ సంచాలక్ కాబోలని అనుకున్నా. ఎందుకంటే ప్రేరణ ఇలాగే చూస్తుంది, కెమెరామెన్ ఫుల్ ఫోకస్ ఆమె మీద పెట్టాడు. అప్పుడు అర్థమైంది ఓహో జరుగుతున్నది ఆమె సంచాలక్ కాదు, ఆమె అంత దడదడలు ఆడుతూ చూస్తుందని.
ఆల్మోస్ట్ ఇంకాసేపు ఉంటామే మెడికల్ రూమ్కి వెళ్ళేదన్నమాట. బట్ టాస్క్ అయిన తర్వాత మాత్రం నిజాయితీగా అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారనమాట. ఒరే ఈ టాస్క్ ఈ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉందంటే నీ వాళ్ళేరా బాబు, ఓ రేంజ్ ఇంట్రెస్ట్ చేసేవరా బాబు టాస్క్ ని. అసలు ఎంత రోహిణి అంటది, ఒరే నిన్ను మాత్రం నా బర్త్డేకి పిలవనరా, ఆ కట్ చేయడం ఏంట్రా, కేక్ ఎవరైనా అంత ముక్క కట్ చేస్తారా. అవినాష్ ముట్టుకు అవినాష్ అది మనం పొగడక్కర్లేదు. మనము నేను పొగిడాను అనుకో, ఎందుకు అంత పొగుడుతున్నావు అంటారు. కొన్ని ఆడియన్స్ పొగుడుతున్నారు అనుకో, వాళ్ళు గౌతమ్ ఫ్యాన్స్ అంటారు. కానీ హౌస్ మేట్సే పొగిడారు, దట్టు గౌతమ్ శత్రువులు. హౌస్ లో గౌతమ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఒక రోహిణి తప్ప. సో అందరూ శత్రువులే, ఒక రోహిణి తప్ప మిగిలిన వాళ్ళందరూ గౌతమ్కి శత్రువులే. బట్ వాళ్ళు ఓ రేంజ్ లో పొగిడారు. సో ఏమవుతుందంటే ఇలా కట్ చేసుకుంటూ వస్తారు, లాస్ట్ లో ఇంత ముక్క మిగులుతుంది, 8 నిలబడే ఉంటది. అప్పుడు కూడా వచ్చి గౌతమ్ ఉన్న దాంట్లో పెద్ద ముక్క కట్ చేస్తాడు. ఉన్న దాంట్లో ఇంతే ఉంది. ఇంత దాంట్లో కూడా ఇంకా చూడాలి. ప్రేరణ అయితే అవినాష్ వెనక్కి వెళ్ళి దాక్కుని గౌతమ్ కట్ చేసాక ఉన్నదా అని అప్పుడు వచ్చేదనమాట. అంటే గౌతమ్ కట్ చేసినప్పుడు పెద్ద ముక్కలు కట్ చేస్తున్నారు కదా, గౌతమ్ కట్ చేసినప్పుడు అది ఎలాగో పడిపోద్దని ఆ టెన్షన్, గౌతమ్ కట్ చేసేటప్పుడు ఎక్కడ పడిపోద్దా అన్న టెన్షన్ అనమాట. ఆ టెన్షన్కి వెళ్ళిపోయి దాక్కునేది ప్రేరణ. దాక్కుని కట్ చేసినారు సామయ్య, పడలేదు అని చూసేది. సో ఈ రేంజ్ లో చాలా బాగా అయింది టాస్క్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అలా రోహిణి చేతిలో పడిపోయింది అనమాట. రోహిణి అసలు ఇలాగా టచ్ చేసింది పైనుంచి, అప్పుడే పడిపోయింది. ఒకసారి రోహిణి ఏం చేసిందంటే పైనుంచి కట్ చేయకుండా ఇలా మధ్య నుంచి కట్ చేయడానికి ట్రై చేసింది. నో కేక్ పైనుంచి కట్ చేయాలి అని చెప్పేసి అవతల నుంచి గౌతమ్ అన్నాడు, మేము అలాగే కట్ చేస్తున్నాం, నువ్వు అలాగే కట్ చేయాలి. అవతల నుంచి సంచాలకు విష్ణు అనమాట. విష్ణు ఆ కేక్ అంటే పైనుంచి కట్ చేయాలి, కింద నుంచి కాదు అంటే అప్పుడు అందరూ కూడా పైనుంచే కట్ చేశారనమాట. లాస్ట్ రౌండ్ ఈ ఎవరు రోహిణి జస్ట్ ఇలా టచ్ చేసేటప్పుడు పడిపోయింది. సో పడిపోయాక ఇంకేముంది, రోహిణి అవుట్. మిగిలింది ఎవరు, టాప్ 2 అండ్ బద్ద శత్రువులు హౌస్లో. బయటకు వచ్చిన తర్వాత కాదు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిపోతారు, నో డౌట్. అనవసరంగా మీరు కొట్టుకోవడం తప్ప ఏం లేదు. మీకు ఎవరికి ఏం నచ్చుతుంది, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి విన్నర్ అర్హత ఉంది, వాళ్ళని విన్ చేసుకోండి అంతే. మీలో మీరు కొట్టుకుని ఏం యూజ్ లేదు. వాళ్ళు బయటకు రాగానే చూడండి ఓ రేంజ్లో పండుగ చేసుకుంటారు, కలిసిపోతారు వాళ్ళ ఫ్రెండ్సే. హౌస్లో గేమ్ పరంగా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ అవతల వాళ్ళ గేమ్ నచ్చలేనప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఒకరికొకరు శత్రువులు అయ్యారు అది హౌస్లోనే. సో అది బయటకు వచ్చాక ఏముండదు. సో అదే చెప్పేది, గేమ్ చూడండి, ఎవరి గేమ్ మీకు నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకోండి అది. సో ఏమవుతుందంటే ఇక్కడ టాప్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం కదా. టాప్ 2 రోహిణి అవుట్ అయిపోయింది. టాప్ 2 వీళ్ళకి నెక్స్ట్ టాస్క్ ఇవ్వాలి. బిగ్ బాస్ ఏం చేస్తారు, టాప్ 2 దట్టు బద్ద శత్రువులు టాస్క్ ఆడుతున్నారు. బద్ద శత్రువులు టాస్క్ ఆడుతున్నప్పుడు ఏం చేయాలి, ఒక భయంకరమైన టాస్క్ ఇవ్వాలి, ఇలా కొట్టుకునే టాస్క్ ఇవ్వాలి. పెయింట్ టాస్క్ ఇన్నిసార్లు జరిగింది కానీ ఇంత గొడవలు అయితే ఇందులోనే అయినట్టున్నాయి, ఓ రేంజ్ గొడవలు అయ్యి. అండ్ 2 నిఖిల్ గౌతమ్ అని అంటాడు 2 వర్డ్స్. ఒకటి మూసుకుని కూర్చో పోయి కూసోబోయే అంటాడు. పోయి కూసోబే అంటాడు. సో సేమ్ వర్డ్ గౌతమ్ నామినేషన్స్ లో నాకు మూడ్ లేదు ఏదో అడుగుతాడు, ఏదో చెప్తాడు, నీ గురించి వాళ్ళు వీళ్ళు ఇలా చెప్పారు అంటే ఏం చెప్పారు చెప్పు అని గౌతమ్ అంటాడు. ఏం చెప్పారు చెప్పు అంటే నేను చెప్పను నాకు మూడ్ లేదు అంటాడు. నాకు మూడ్ లేదు అనగానే గౌతమ్ అంటాడు మూడ్ లేకపోతే మూసుకుని కూర్చో అంటాడు. ఆ వర్డ్ నాకైతే పర్సనల్గా నచ్చలేదు అండ్ ఆ విషయం నేను చెప్పాను, మూసుకుని కూర్చో అండి వెంటనే. బట్ సేమ్ వర్డ్ ఇప్పుడు నిఖిల్ యూజ్ చేశాడు. ఆ రోజు ఆ మాట అన్నందుకు ఏ రేంజ్ ఫైట్ చేశాడు. మాటలు నేను ఎప్పుడైనా నోరు జారేనా, ఆ మాటలేంటి, ఇంకొకసారి నోరు జారేవంటే ఊరుకోను అని చెప్పేసి ఫుల్ రైజ్ అయిపోయిన నిఖిల్ ఈ రోజు ఏమంటాడు, పోయి కూసోబే అంటున్నాడు. ఎలా అంటాడు పోయి కూసోబే అని? నువ్వే కదా ఇంతకు ముందు నామినేషన్స్ అయ్యి 3 రోజులు 2 రోజులు అయింది, నువ్వే నీతులు చెప్పి నువ్వే ఆ నీతులు ఫాలో అవ్వలేదు, అక్కడితో అయిపోయిందా? మళ్ళీ అంటాడు ఇంకో వాడైతే ఇంకా వర్స్ట్ అనమాట. దీనికంటే వర్స్ట్ ఇంకో వాడు ఏంటంటే నేను కావాలని కొట్టలేదు అని గౌతమ్ అంటే ఏమో కావాలనే కొట్టేవేమో అంటున్నాడు. ఇది ఇంకా పెద్ద వర్స్ట్, అసలు ఇది ఇంకా పెద్ద వర్స్ట్. కావాలని కొడతాడా టాస్క్ లో? కావాలని కొడితే బిగ్ బాస్ స్టార్ట్అప్ అయిపోయి చెప్పేస్తాడు, బయటికి తరిమేస్తాడు. కావాలని ఎందుకు కొడతాడు? కావాలనే కొట్టేవేమో, నువ్వు కొడతావు కూడా కావాలని, నువ్వు అలాంటి ఓడివే అంట. ఇది కూడా ఒక రకమైన క్యారెక్టర్ అసాసినేషనే. నువ్వు ఏంటంటే ఇలా కావాలని కొడతావు ఒకరిని, ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ లోకే వస్తాయి, తప్పు కూడా అది. అండ్ ఇంకొకటి ఈ మాట నిఖిల్ అనడం ఇంకా తప్పు. ఎందుకంటే అసలు ప్రతి టాస్క్ ఫిజికల్ టాస్క్ అయిందంటే ఓ రేంజ్ లో ఫిజికల్ అయింది హౌస్ లో. ఎవరు
పృథ్వీ అండ్ నిఖిల్ ఒక్క టాస్క్ చెప్పండి. పృథ్వీ అండ్ నిఖిల్ ఫిజికల్ అవ్వలేని టాస్క్. ఫిజికల్ టాస్క్ అంటూ ఒకటి స్టార్ట్ అయిందంటే బస్తాల టాస్క్. తేజాని ఎలా ఈడ్చుకుంటూ పోయారు, అవినాష్ని ఎలా తోసేశారు, తేజాని ఎలా తోసేశారు. నెక్స్ట్ ఫస్ట్ ఆ ఎగ్స్ టాస్క్. అసలు మణిని ఇసిరిన విధానం ఏంటి, మణి కింద పడితే మనకి కుయ్యమని సౌండ్ వచ్చింది ఇక్కడ. ఎవరు మణికి దెబ్బ తగిలితే అదే వచ్చి చెప్పాడు మొన్న నామినేషన్స్లో. మనీ వచ్చి నిఖిల్ని, నువ్వు ఆ రోజు నన్ను పడేసావు, కనీసం నేనే నిన్ను పడేసాను, నా వల్ల దెబ్బ తగిలిందని ఒక్క మాట నా ముందు ఒప్పుకోలేదు, ఒప్పుకుని ఉండుంటే చాలా బాగుండేది నిఖిల్ అని చెప్పేసి తన కోపాన్ని ఆ రోజు చెప్పుకున్నాడు మణికంఠ. సో ఆ రోజు పడేసాడా, కనీసం పడేసిన మనిషి దగ్గరికి వెళ్ళి అరే మణి ఏమైంది అని చూడలేదు. ఆ రోజు మణి ఏమైంది అని చూడలేదు. ఆ పక్కన ఎగ్స్ ఉంటే ఆరాంగా ఏరుకును వచ్చేసాడు. ఆ తర్వాత కాసేపటికి అభయ ఎవరో చూశారు, ఆ తర్వాత అరుపులు అరిచారు, అది అన్ని జరిగాయి. తిను ఆ ఒక్కటేనా, ఇంకా ఎన్ని ప్రతి టాస్క్, వాటర్ ట్యాంక్ టాస్క్లో ఫిజికల్ అయ్యాడు. ఏ టాస్క్ అయినా ఫిజికల్ టాస్క్ అంటే ఓ రేంజ్ ఫిజికల్ అవుతూ వచ్చాడు. అలాంటప్పుడు అండ్ బీన్ బ్యాగ్ టాస్క్. బీన్ బ్యాగ్ టాస్క్లో అసలు ఎవరు అవినాష్ని అండ్ నబీల్ని కాలు ఎత్తి మరీ తన్నాడు. అసలు కాలుతో తన్నితే అందులో ఉన్న బీన్ బ్యాగ్లో ఉన్న ఆ బాల్స్ పడతాయా, పడవు కదా. మరి ఎందుకు తన్నావు నువ్వు ఆ రేంజ్లో? నువ్వు అలా తన్నేవంటే అది కావాలని తన్నేవని అనుకోవాలా. నబీల్ని అండ్ అవినాష్ని ఇద్దరిని తన్నాడు ఓ రేంజ్. అండ్ మనకి క్లియర్గా తెలుసు ఏంటది బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్. ఎంత కోపంతో పీక పట్టుకుని గౌతమ్ని పట్టుకొచ్చి బయట పడేశాడు. అది కావాలని నిజంగా కోపంతో చేశాడు నిఖిల్, గౌతమ్ మీద కోపంతో. గౌతమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న నిఖిల్ని సోఫాలో పడేశాడన్న కోపంతో లేచి గౌతమ్ పీక పట్టుకొచ్చి బయట పడేస్తే మనకి ఎపిసోడ్లో కానీ లైవ్ లో కానీ క్లిప్ వేయకుండా బిగ్ బాస్ కట్ చేసేసాడు. పడ్డం చూపించలేదు గౌతమ్ని, బయటికి డోర్ నుంచి బయటికి లాక్ రావడమే చూశాడు. బట్ గౌతమ్ ఎలా పడ్డాడో అన్నది చూపించలేదు, గౌతమ్ పైకి లేవడం మాత్రమే చూపించాడు. అంటే ఆ రేంజ్ లో జరిగింది గొడవ, ఆ రేంజ్ లో పడేశాడు. అప్పుడు జస్ట్ గౌతమ్ తను చేశాడన్న ఆవేశంతో, తన సోఫాలోకి తోసాడన్న ఆవేశంతో తిరిగి కొట్టాడు. అది కావాలని కొట్టింది అంటారు. ఇక్కడ టాస్క్ ఆడుకుంటున్నారు, నువ్వు తన కాలు పట్టుకు లాక్కెళ్తున్నావు అండ్ అక్కడ పెయింటే పడేసేసావు. పెయింట్ పడేసేస్తే ఇంకా గేమ్ ఎలా అవుతుంది? నువ్వు తన పెయింట్ మొత్తం పాడేసేసావు. పెయింట్ పాడేసేసి ఏం ఆడదామని? ఆ అగ్రెషన్ అయితే కొంచెం కంట్రోల్లో ఉండాలి కదా. అగ్రెషన్ పెయింటే పడేసావు, టాస్కే పెయింట్ టాస్క్, నువ్వు మొత్తం పెయింట్ పడేసి ఇంకేముంది టాస్క్. పోనీ ఆడారు, అగ్రెషన్ అయ్యారు, మళ్ళీ నిందలేడు, నువ్వు కావాలని కొడతావు. ఇవన్నీ ఫుల్ ఈ ఫినాలే వీక్ వచ్చాక కూడా ఒక కంటెస్టెంట్ ఎంత నెగిటివ్ అవడం అన్నది వాళ్ళకే నష్టం. నిఖిల్ ఈ రోజు గేమ్తో ఖచ్చితంగా నిఖిల్కే నష్టం. అండ్ తిరిగి నిందలు వేయడం గౌతమ్ మీద. దీనివల్ల ఏమవుతుందంటే నిఖిల్ గ్రాఫ్ తగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే గౌతమ్ గ్రాఫ్ పెరుగుతుంది అనమాట. ఇది జరుగుతుంది. ఏంటి నిఖిల్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు గౌతమ్ విషయంలో అని చెప్పేసి. సో అది సో ఇది ప్రోమో. మళ్ళీ ఎపిసోడ్లో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. లైవ్లో శాండ్ టాస్క్లో మాత్రం అందరూ నిఖిల్ కూడా వంకరగా కట్ చేసాడు రా ఇలాగా అని చెప్పేసి. విష్ణు ఒరే సూపర్ ఆడేవరా, అలా కట్ చేసేవరా నువ్వు అని చెప్పేసి. ఇంకా ప్రేరణ ఒరే ఏంట్రా ఎక్స్ట్రా కటింగులు నువ్వు, అసలు ఏంట్రా అలా కట్ చేసావు అని చెప్పేసి. రోహిణి మొత్తం నువ్వే చేసావు, నీ వల్లే నేను అవుట్ అయ్యాను అసలు అంటానే ఉంది. ఒరే నిన్న బర్త్డేకి పిలవనరా, అంత పెద్ద పెద్ద కేకులు కట్ చేసావు, అది ఏమన్నా కేక్ అనుకున్నావేరా, అది శాండ్రా తిందాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఫుల్ కామెడీ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. ఆ తర్వాత ఇప్పుడు మొదలవుతుంది యుద్ధం. సో ప్రస్తుతానికి అయితే ఇది జరుగుతుంది. అవినాష్ అంటాడు బిగ్ బాస్ ఒకసారి మన గౌతమ్కి ఒక వాటర్ మిలన్ పంపండి బిగ్ బాస్, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని తింటాడు. ఆ శాండ్ కేక్ని పెద్ద ముక్కలు కట్ చేస్తాడండి బిగ్ బాస్ అంట. సో ఇలా జరిగింది మొత్తం ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాము. ఓటింగ్ మాత్రం ఆ డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు టాప్ 2 ఎలాగో మనకు తెలిసిందే, నిఖిల్ అండ్ గౌతమ్ అని చెప్తున్నా. ఎవరేం చెప్పినా విన్నింగ్ డిసైడ్ అయిపోయాడు, నిఖిల్ విన్నరు, గౌతమ్ విన్నర్ అని ఎవరు చెప్పినా కానీ నమ్మకండి. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లోనే కాదు ఎక్కడ పోల్స్ పెట్టినా కూడా, యూట్యూబ్ తప్ప మిగిలిన ఏ సోషల్ మీడియా పోల్ చూసినా మేజర్ పోల్స్లో గౌతమ్ టాప్లో ఉంటున్నాడు. అండ్ యూట్యూబ్ మాత్రం నిఖిలే యునానిమస్ టాప్లో ఉంటున్నాడు.
ఈవెన్ నా పోల్లో కూడా ప్రతి ఒక్కళ్ళ పోల్లో అది ఏంటో విచిత్రంగా ఉంది ఈసారి. యూట్యూబ్లోనేమో నిఖిల్ టాప్ లో ఉంటాడు, మిగిలిన సోషల్ మీడియాలోనేమో గౌతమ్ టాప్ లో ఉంటాడు. అసలు ఎవరిని నమ్మకండి, మీ నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ మాత్రం ఎవరిని నమ్మకండి. జస్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని విన్ చేసుకోవడానికి. నేను ఇన్నిసార్లు పదే ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీకే కదా ఫైనల్ ఓటింగ్స్, మీకు బాగా ఇక్కడికి వెళ్తుందని. సో ఇది వీళ్ళిద్దరి విషయంలో. ఇంకా మిగిలిన వాళ్ళ విషయంలో ప్రేరణ మాత్రం ఏ పోల్లోనూ డేంజర్ జోన్ లో కనపడలేదు, బట్ చాలా పోల్లో బాటమ్ 3లో కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విష్ణు ఆల్మోస్ట్ ఎక్కువ పోల్స్ లో డేంజర్ జోన్ లో కనపడుతుంది. బట్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటే మాత్రం డేంజర్ జోన్ లో లేదు. ఇన్స్టాగ్రామ్ లో పోల్స్ లో పెడుతుంటే నబీల్ మాత్రమే చాలా తక్కువ ఓట్ డిఫరెన్స్ తో, చాలా తక్కువ, జస్ట్ సింగిల్ డిజిట్ ఓటింగ్ ఉంటుంది నబీల్కి. నేను పోల్స్ పెట్టాను మీరు ఎవరికి ఓటేశారు అని చెప్పేసి, నబీల్కి జస్ట్ సింగిల్ ఓటింగ్. ప్రేరణకి, విష్ణుకి, రోహిణికి వీళ్ళ ముగ్గురికి బాగానే ఉంది ఓటింగ్. నబీల్కి మాత్రం సింగిల్ ఓటింగ్ ఉంది. అండ్ వెబ్సైట్ ఏవైతే పోల్స్ ఉన్నాయో వాటిలో కూడా కొన్ని పోల్స్ లో నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సో అండ్ ఎక్కువ పోల్స్ లో విష్ణు డేంజర్ జోన్ లో ఉంది. మాక్సిమం వీళ్ళిద్దరు ఉన్నారు. కొన్ని పోల్స్ లో రోహిణి డేంజర్ జోన్ లో కనపడుతుంది, కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న మొత్తం టీవీ ఇండస్ట్రీ మొత్తం తను సపోర్ట్ చేస్తూ ఉన్నది ప్రస్తుతానికి. ఎవ్రీడే మా రోహిణికి ఓటు వేయండి అని చెప్పేసి. సో వాళ్ళ ఫాలోవర్స్ నుంచి ఖచ్చితంగా రోహిణికి ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నాను. సో రోహిణి సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందుకే నేను అనేది ఏంటంటే ప్రేరణకి బాగానే ఉంది ఫాలోయింగ్. సో ప్రేరణ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. మాక్సిమం ఎలిమినేషన్ విష్ణు అండ్ నబీల్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఎవరు ఎలిమినేట్ అయినా కానీ ఈ వారం ఒక టాప్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు, ఇది మాత్రం ఫిక్స్. సో అందుకే మీరు ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంటో వాళ్ళకి మాత్రమే ఓటేసుకోండి, స్ప్లిట్ చేసుకోకండి. టాటా బై బై. మళ్ళీ సెకండ్ ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ పెయింట్ టాస్క్, ఎవరు తప్పు ఎవరు ఏం చేశారు అన్నది మాట్లాడుకుందాం. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బై.